వెల్కమ్ టు ఆయుధం టీవీ. ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేవైఎం హన్మకొండ జిల్లా అధ్యక్షులు తీగల భరత్ గౌడ్ తెలిపారు. హన్మకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపు ఇందిరా పార్క్ వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రేపటి ధర్నాలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని భరత్ గౌడ్ పిలుపునిచ్చారు. రేపు అనగా ఈ నెల 20వ తేదీన ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిగా నిరుద్యోగులు తరలించి ఆ మహాధర్నను దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందులో భాగంగా హన్మకొండ జిల్లా పక్షాన దాదాపుగా ఒక 50 వెహికళ్లలో సుమారుగా ఒక 1000 మంది ఈ జిల్లా నుండి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసిందో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దోవలో నడుస్తుందే తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగాల పక్షాన నిలిచిన దాఖలు లేవు. నిన్నటికి నిన్న డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఏదైతే మెగా డిఎస్సి 25,000 పోస్టులతో నిర్వహించాల్సిన డిఎస్సిని 13,000 పోస్టులకు మాత్రమే కుదించి అది కూడా నిరుద్యోగులకు సమయం ఇవ్వకుండా విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఏదో ఆగమాగం పరీక్ష నిర్వహించే పరిస్థితి ఈరోజు దాపరించి ఉన్నది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైతే క్వాలిఫై పర్సంటేజ్ ఏది ఉందో 1:50 నుండి 1:100కు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల బలిదానాల మీద గద్దెనెక్కి నిరుద్యోగులను కూడా ఏ విధంగా మోసం చేసిందో మనం అందరం కూడా గమనించినాం. ఆ తర్వాత రాష్ట్రంలో మార్పు ఉండాలి అని కాంగ్రెస్ పార్టీని నమ్మి నిరుద్యోగులు కూడా అధికారం ఇస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగుల మీద ఏ విధంగా ఉక్కుపాదం మోపుతున్నదో మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరియు గతంలో మొన్న అధికారంలో రాకముందు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మరి నిరుద్యోగులకు ఉద్యోగ డిక్లరేషన్ వాళ్ళు కూడా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చినాక దాన్ని కూడా తొంగలో తొక్కిండు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికి వచ్చినా కూడా ఉచిత హామీలు మాయమాటలతోనే అధికారంలో రావాలని తపన తప్ప నిరుద్యోగ సమస్యలను పరిష్కారం చేయాలని కూడా ఏ రోజు కూడా వాళ్ళు నిరుద్యోగుల పక్షాన ఆలోచించలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక పెద్ద దొంగ. ఎందుకంటే ఆయనకు కావాల్సింది నిరుద్యోగుల సమస్య కాదు, ఆయనకు కావాల్సింది అధికారం. గతంలో టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా అడ్డదారులు దొరికినటువంటి సంఘటనలను మనం అందరం చూసినాం. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు కూడా మేము భర్తీ చేస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి నిజంగా నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.